ఒక జాతి కాకపోయినా సరే ఎక్కువ కాలం ఒక చాట ఉండటం వలన ఏదైనా బాడీకి ఏమన్నా అయితే చాలు ఇంకో బాడీ రియాక్ట్ అవుతూ ఉండిద్ది. నా మాంకు కూడా అంతే. చూడండి అసలు ఎలా రియాక్ట్ అవుతుందో. ఎక్కువ నేను నైట్ మాత్రమే బర్డ్స్‌ని ప్యాక్ చేసి పంపుతా ఉంటానండి. అంటే విజయవాడ నుంచి కూడా అదే బాగుండిద్ది. ఎలా అంటే నైట్ బస్సులే ఎక్కువ ఉంటాయి, ప్రైవేట్ ట్రావెల్స్. ఎటు వెళ్ళాలన్నా కూడా. అందుకని చెప్పి నేను నైటే వేస్తా ఉంటాను. ఈ టైం బాగా ఇబ్బంది అయిపోతుంది. ఎందుకు అయిపోతుందంటే ఇప్పుడు మాంకొచ్చిన కాడ నుంచి ఈ సౌండ్‌కి పక్కనాళ్ళందరూ లెగుతున్నారు. అంత సౌండ్ చేసిద్ది ఇది. దేనికైనా ఏమన్నా అయిందంటే నేను చూశానండి తర్వాత ఇక. ఎందుకంటే పక్షుల మధ్య కూడా ఇంత బాండింగ్ ఉండిద్దా అంటే, అంటే ఒక జాతి అయితే పర్లేదు. ఒక మేల్‌ని తీయటమో, ఫిమేల్‌ని తీయటమో అయితే గొడవ చేస్తూ ఉండిద్ది రెండోది. నా మేల్‌ని తీసావా, నా ఫిమేల్‌ని తీసావని. కానీ ఇందులో వేరే జాతికి ఏమైనా సరే అసలు భలే రియాక్ట్ అయిద్దండి ఇది. దీని ఫిమేల్ చనిపోయింది. అందుకని చెప్పి మేల్ ఒకటే ఉంది. ఇక బాగా గొడవ చేస్తుందని చెప్పి నేను మన పైనాపిల్ కార్న్‌ని ఒకదాన్నేసా. ఏస్తే దాంతో ఆడుకోవటం, దాంతో తిరగటం, దానికి ఏమైనా సరే ఇది రచ్చ రచ్చ చేసిద్ది ఒక గంట దాకా అసలు.